అవినీతికి పాల్పడలేదు, దోపిడీ జరగలేదు అని చెప్పడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు టీఆర్ఎస్ నాయకులు తెలంగాణతో ముడిపెడుతున్నారు కవిత అరెస్టును. కవిత అరెస్టుకు తెలంగాణకు సంబంధం లేదు. కవిత అరెస్టుకు తెలంగాణ రాజకీయాలకు సంబంధం లేదు. కవిత అరెస్టుకు భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. కవిత అరెస్టు ఢిల్లీలో జరిగినటువంటి ముఖ్యమంత్రి, ఢిల్లీలో జరిగినటువంటి ఉప ముఖ్యమంత్రి, ఢిల్లీలో జరిగినటువంటి ఆపు ప్రభుత్వం సంబంధించినటువంటి అక్రమ లిక్కర కేసుకు సంబంధించినటువంటి కుంభకోణానికి సంబంధించినటువంటి అంశంలో మాత్రమే అరెస్ట్ చేశారు. కాబట్టి అది బీజేపీకి కానీ, తెలంగాణకు కానీ, తెలంగాణ ప్రజలకు కానీ, తెలంగాణ సెంటిమెంట్కి కానీ, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు కానీ ఏ రకమైనటువంటి సంబంధం లేదు. కేసీఆర్ గారు చెప్పేవారు అద్భుతంగా ట్యాగ్లైన్ ఇచ్చి, తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది. కరెక్టే. ఇక్కడ లిక్కర్ వ్యాపారాన్ని కేజ్రీవాల్ ఢిల్లీలో అమలు చేయడం కోసం, ఆచరించడం కోసం ప్రయత్నం చేశాడు, అనుసరించడం కోసం. ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం లిక్కర్కి సంబంధించినటువంటి విధానాన్ని ఆచరించింది, కేజ్రీవాల్ గారు అనుసరించారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కేజ్రీవాల్ అరెస్ట్ను వాళ్ళు కూడా ఖండిస్తున్నారు. ఎందుకంటే పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా కుంభకోణాల పార్టీ, అవినీతి కుంభకోణాల పార్టీ. కాంగ్రెస్ పార్టీని స్కామ్లను విడిగా వేరు చేసి చూడలేం మనం. కాబట్టి వాళ్ళు మాట్లాడిన దాంట్లో పెద్ద తప్పు పట్టడానికి వెళ్ళలేదు. కాంగ్రెస్ పార్టీ పదే పదే మేము చెప్తా ఉన్నాం, మీరు వచ్చి 100 రోజులు దాటింది, 100 రోజుల లోపల మేము అవినీతిపైన చర్యలు తీసుకుంటాము, మొత్తము టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతి కార్యక్రమాలన్నీ కూడా కోల్డ్ స్టోరేజ్లో కాంగ్రెస్ పార్టీ పెట్టింది. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సవాల్ చేశారు, కిషన్ రెడ్డి నీకు దమ్ముందా, అమిత్ షా అపాయింట్మెంట్ ఇప్పించు, నా దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి, సిబిఐ దర్యాప్తు చేస్తే నేను నిరూపిస్తా, నిరూపించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్టు పైన ఏమైందని అడుగుతా ఉన్నాను. కళ్ళ ముందు పూర్తి స్థాయిలో అవినీతి కుంభకోణాలు జరిగితే ఇదే కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది, కాళేశ్వరం మీద దర్యాప్తు చేయాలి సిబిఐ అని. అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ జలశక్తి కాంగ్రెస్ పార్టీకి లెటర్ రాసింది. రెస్పాన్సిబుల్గా ఎంత కాంగ్రెస్ పార్టీకి లెటర్ రాశాం మేము,
వాళ్ళు ఇచ్చినటువంటి కాళేశ్వరం మీద దర్యాప్తు చేయాలని వారు రాసినటువంటి ఉత్తరానికి మేము లెటర్ రాసాం. లెటర్లో ఇన్వెస్టిగేషన్ త్రూ సిబిఐ ఫర్ ది ఇర్రెగ్యులారిటీస్ ఇన్ కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ execution comes under the purview of state government and you may approach state government in this regard. CBI దర్యాప్తు మేము చేయలేము. CBI దర్యాప్తు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశము కాబట్టి మీరు రాష్ట్ర ప్రభుత్వము అప్రోచ్ చేయండి అని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి రాసినటువంటి ఉత్తరానికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీకి రాసిన ఉత్తరం అఫీషియల్ లెటరు. మరి వీళ్ళు ఏమంటారని అడుగుతా ఉన్నాను. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ దర్యాప్తు జరగాలని కోరారు కదా. ఈరోజు సిబిఐ దర్యాప్తు చేయడానికి ఇచ్చే అధికారం మీ చేతిలో ఉంది. ఈరోజు ఎవరికి ఉత్తరం రాయాల్సిన అవసరం లేదు. స్టేట్ గవర్నమెంట్ కెన్ ఆర్డర్ దర్యాప్తు చేయాలని ఆర్డర్ చేస్తే 24 గంటల్లో కేంద్ర ప్రభుత్వము దర్యాప్తు ప్రారంభిస్తుంది మేడిగడ్డ వ్యవహారం పైన.